బాగుంది, చాలా బాగుంది. కానీ ఇంటర్వెల్ వరకు అర్థం కాలే, ఇంటర్వెల్ నుంచి చాలా చాలా బాగుంది, అర్థమైంది, మంచి ఉంది. యాక్టింగ్ ఎలా అనిపించిందండి ఇందులో? యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ చాలా బాగా చేశారు, హీరో కూడా బాగా చేశారు. మన చాలా బాగుంది మూవీ. అండ్ ఈ సినిమా నేను చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉండింది. పబ్లిక్ రెస్పాన్స్ ఇంకా బాగుంది అన్నమాట. వాళ్ళందరూ అంటున్నారు నేను ఇట్లా కొత్త ఎప్పుడు లేడీ గెటప్లో చూడడం, ఇలా కొత్తగా చూడడం మాకు హ్యాపీ అనిపిస్తుంది అన్నారు. నిజంగా థ్యాంక్. మా పిల్లలతో ఈ సినిమా చూడడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఎలా అనిపించింది సినిమా మీ డాడీది? సూపర్, మా డాడీ యాక్టింగ్ బాగుంది, అందరిది బాగుంది యాక్టింగ్. అందరూ వచ్చి సినిమా చూడండి, చాలా బాగుంది. చిన్న సినిమా అనుకోవద్దు, ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహిస్తే ఇంకా ఇలాంటి సినిమాలు మంచిగా వస్తాయి. కొత్త రంగుల ప్రపంచం సూపర్ అండి. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్. ఆ అమ్మాయి మీరు బయట చూస్తే అని అనుకుంటారు ఈమె హీరోయిన్ గా చేసిందా ఈ సినిమాని, కానీ థియేటర్ లో చూడండి దుమ్ము లేచిపోయిందంతే. ఎలా ఉందనుకున్నారు? మరో అరుంధతిని చూపించింది, నో డౌట్. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడవలసిందే. మా ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా కెవ్వు కేక వెళ్ళండి, థియేటర్లో చూడండి, వీళ్ళందరినీ ఆశీర్వదించండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని. ఓకేనా? కొత్త రంగుల ప్రపంచం కొత్త రంగులుగానే ఉంటుంది సంవత్సరం అంతాను. సో అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సినిమా చూస్తున్నాం కానీ సినిమా కొత్త హీరోయిన్ అన్నారు, నాకు అలా అనిపించలేదు. చాలా అద్భుతంగా సూపర్గా చేసింది. సెకండ్ విజయశాంతి గారిని మరిపించింది. ఆ యాక్షన్స్ కానీ, మళ్ళీ అరుంధతి సినిమా, అలాగే మన పృథ్వీ గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేయడం కాదు, యాక్ట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం పృథ్వీ గారు మిస్సెస్ వాళ్ళ అమ్మాయి చాలా అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా వచ్చింది. పోలీస్ క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా వచ్చింది. ఒక జానపద సినిమా లాగా చాలా చక్కగా చేశారు, సూపర్ ఉందండి. ప్రతి ఒక్కరు చూడాలి, ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా ఇది. సూపర్ సినిమా అంటే ఇంకా అరుంధతి, నెక్స్ట్ అరుంధతి. ఇక స్త్రీలు ఇలా యాక్షన్ చేస్తుంది అనుకోవాలి, చాలా సూపర్గా హీరోయిన్ చేసింది, సూపర్ డూపర్ హిట్ అవుద్ది. పృథ్వీరాజ్ గారి డైరెక్షన్ చాలా సూపర్ ఉంది. శ్రీకాంత్ గారి హీరో చాలా బాగున్నారు, హీరో యాక్టింగ్ చాలా బాగుంది. ఈ సినిమా చాలా బాగుంది, ఆడుతుందని నేను అనుకుంటున్నాను. హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది. చాలా సూపర్గా ఉందండి, మేము చూసాం, మీరు కూడా చూడండి. రంగుల ప్రపంచం ఎలా ఉందో చూపించారు, మీరు కూడా చూడండి. మూవీ చాలా బాగుందండి. పృథ్వీ గారు యాక్చువల్గా యాక్టింగ్గా మాకు తెలుసు, కానీ డైరెక్షన్ చేశారని తెలిసి మేము వచ్చాము. బట్ సూపర్గా ఉంది. హీరోయిన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఈ కొత్త రంగుల ప్రపంచం కాబట్టి అంత కొత్త మందిని తెలుగు వాళ్ళే అందరూ హీరోయిన్ కోసము బొంబాయి ఢిల్లీ అట్లా వెళ్తుంటారు, బట్ తెలుగు అమ్మాయే. చాలా బాగుందండి మూవీ, చాలా హ్యాపీగా ఉందండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ క్యారెక్టర్ సింపుల్గా ఉన్నా చాలా బాగుంది. చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి చెప్పాము, టైంకి తను రాలేదు. సో ఆ టైంలో నేను చేయవలసి వచ్చింది. రియల్ లైఫ్లో చేయాల్సింది రియల్ లైఫ్లో చేశారా? అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడ కొత్త ఆర్టిస్ట్ కాదండి, ఎప్పటి నుంచో ఉన్న ఆర్టిస్టే. కాకపోతే ఈ సినిమా కొత్త ప్రొడ్యూసరు అండ్ కొత్త ఆర్టిస్ట్గా ప్రజెంట్ అయ్యారు. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో సినిమాలు చేస్తూ ఎంతో సినిమాలకు ప్రొడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాను. కొత్త రంగుల ప్రపంచం చాలా కొత్తగా ఉంది. కొత్త ఆర్టిస్టులతో ఎంతో ధైర్యంగా తీసిన ఈ సినిమాకి ప్రేక్షకులందరూ కూడా థియేటర్లకు వచ్చి మూవీ చూడండి. కథలో సత్తా ఉంటే ఎలాంటి డైరెక్టర్ అయినా ఎలాంటి ప్రొడ్యూసర్ అయినా ధైర్యం చేసి సినిమా తీయొచ్చు అని నిరూపించిన పృథ్వీ గారికి, పద్మారాయ్ గారికి ధన్యవాదాలు. అలాగే వాళ్ళ ధైర్యాన్ని మీరందరూ తోడ్పాటు కావాలని, మీరందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్త రంగుల ప్రపంచం కొత్తగా ఉంది. బ్లూ మ్యాన్ అర్థం కాలేదు, అది సెకండ్ పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాం. బ్లూ మ్యాన్ది మాత్రం హిట్ మొత్తం. పృథ్వీరాజు గారు కొత్త సినిమా రంగుల ప్రపంచం చాలా బాగుంది. ఆయన డైరెక్షను, ఆయన యాక్షను, ఆయన పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్నీ చాలా చక్కగా ఉంది. వారి మిసెస్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేస్తారు సినిమాలో. ఇంత హ్యాపీగా సినిమా, హీరో హీరోయిన్లు చక్కగా కొత్త వాళ్ళతో చక్కగా కొత్త ప్రపంచాన్ని చూపించారు. సినిమా ప్రపంచాన్ని హ్యాపీగా చూపించారు. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అందరూ 100% 100 days ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ వడ్డీ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం కొత్త వాళ్ళతో ఖతర్నాక్గా తీసిన డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు. అంతా కొత్త వాళ్ళతో సూపర్గా ఉంది. కొత్త రంగుల ప్రపంచం ఇప్పుడే షో చూసి బయటకు వచ్చాం నైజాంలో. ఎక్కడ చూసినా ఇదే స్పందన ఉంది. సో ఫస్ట్ డైరెక్షన్ ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి మేము చాలా రుణపడి ఉంటాం.
ఇప్పుడు దాకా డైలాగులు చెప్పుకునే నీకెందుకు డైరెక్షన్ అని చాలామంది అన్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, స్టోరీ, పాట కూడా పాడాను. సో మా హీరోయిన్, మా హీరో, అలాగే మా సీనియర్ నటులు ఒక రకంగా ఎందుకు చెప్పాలంటే అశోక్ కుమార్ గారు నాకు అన్నయ్య లాంటి వారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము విచిత్ర కాశీమదలి కథలు సీరియల్లో నేను ఒక క్యారెక్టర్ అక్కడి నుంచే వెళ్ళాను. తర్వాత వారి సీరియల్స్ అన్నింటిలో నేను అద్భుతమైన క్యారెక్టర్లు చేశాను. సో ఆయన మాకు ఉండటం నిజంగా మా బ్లెస్సింగ్స్ సినిమాకి. మ్యూజిక్ కానీ, సినిమా కానీ, అలాగే ఫైట్స్ కానీ మా స్టంట్ శ్రీ గారు, అలాగే మా మహేష్, ఇక్కడ ఉన్నటువంటి కనకదుర్గం గారు సీనియర్ యాక్టరు. రా ముందుకు రా. అలాగే ప్రొడ్యూసర్ పద్మరేఖ గారు, అలాగే కృష్ణవంశీ, ఇంకా విజయరంగరాజా గారు, ఇంకా మిగతా ఆర్టిస్టులు, మీ వెనకాల ఉన్న రివ్యూ కృష్ణతేజ ఇన్స్పెక్టరు. అలాగే ఓవరాల్గా సస్పెన్స్గా ఉంది, ట్విస్టులు బాగున్నాయి. మాకు ఏది ఎక్స్పెక్ట్ చేద్దామంటే మాకు దొరకట్లేదు. చాలా అద్భుతంగా ఉంది, ట్విస్ట్ బాగుంది అన్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఏమన్నా అప్పుడే అయిపోయిందా సినిమా, దీన్ని ఏమన్నా రెండో పార్టీకి వెళ్తున్నారా అని అడిగారు. సో తలుపులమ్మ తెల్ల ఆశిస్తే రెండో పార్టీలోకి వెళ్తాం త్వరలోనే. అవునండి. అంటే ఏం కావాలి, మీకు కావాల్సింది తెలుసు. నాకు సినిమా అలా ఇలా అని కాదు, కానీ చాలా 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 బాగుంది. వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. కొత్త రంగుల ప్రపంచం అంటే మామూలుగా లేదు భయ్యా, అదిరిపోయింది. ఇక మన డైరెక్టర్ గారు కొంచెం చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టిస్ట్గా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా, చాలా బాగుంది. అంటే ఒక కొత్తదనం నిజంగా ఒక ఆర్టిస్ట్ డైరెక్టర్గా ఎలా చేయాలంటే అసలు ఆ థాట్స్ అనేది సూపర్. నిజంగా చాలా బాగుంది సార్. సినిమా అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. నిజంగా మీ డాక్టర్ అని కాదు కానీ యాక్టింగ్లో అయితే సూపర్. 100-200% మాత్రం న్యాయం చేయొచ్చు. అసలు నిజంగా ఏంటంటే నిజంగా ఒక అరుంధతి కానీ ఇలాంటి క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే ఒక ఆర్టిస్ట్ అన్న వాళ్ళు, హీరోయిన్ అని అనుకునే వాళ్ళు ఒక కొన్ని క్యారెక్టర్కి మాత్రం సెట్ అవుతారు. కానీ నిజంగా హీరోయిన్ గారు ఒక్క నిమిషం పిలవండి ప్లీజ్. హీరోయిన్ గారు నిజంగా అల్టిమేటెడ్ అండి. నిజంగా చూసేందుకు ఇంత నార్మల్గా ఉంటుంది కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చించి ఆడేసింది. చాలా బాగుంది. అంటే హీరోయిన్గా ఒక క్యారెక్టర్ వైజ్ కూడా ఎన్ని రకాలుగా చూపించింది. అంటే నిజంగా ఆ ఎక్స్ప్రెషన్స్ తను చెప్పే డైలాగ్ డెలివరీ కానీ అల్టిమేటెడ్ భయ్యా. నిజంగా ఇంతమంది హీరోయిన్లను చూసినా కానీ తనను చూసింది ఒక లెక్క. నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్. అసలు నిజంగా మన హీరో గారు కూడా కాంబినేషన్ చాలా బాగుంది భయ్యా, వండర్ఫుల్. నిజంగా అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటంటే చిలక గోరంకల్ లెక్కరు. సినిమా మాతో ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. కొత్త రంగుల ప్రపంచం ఎవరు మిస్ కావద్దు. ఈ కొత్త ప్రపంచంలో, ఈ కొత్త కాలంలో, ఈ కొత్త సంవత్సరంలో కూడా నీట్గా ఒకటి క్లియర్ చెప్తా. ఏ సినిమా చూడాలని చాలా మంది బుర్ర పాడు చేసుకుంటారు. ఏం చక్క మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి నీట్గా ఒక అద్భుతమైన సినిమా ఏంటంటే కొత్త రంగుల ప్రపంచం సినిమా. చాలా బాగుంది భయ్య, ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. యూత్కి అయితే బాగా కనెక్ట్ అయిపోతుంది. చాలా బాగుంది. అందులో సినిమాలు కానీ, సాంగ్స్ కానీ, ప్రతి సాంగ్ భయ్య అప్పుడు కాదు కదా ఇప్పుడు చెప్తున్నా, చాలా న్యాచురల్. ఆ సాంగ్స్ కూడా ఇన్నసొంపుగా ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ ఫైట్స్ కూడా మా హీరోయిన్ ఫైటింగ్ చేసింది. అయ్యో మామూలు ఫైటింగ్ చేయలేదు. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేట్. నిజంగా హీరోయిన్ ఆ లెవెల్లో చూపించడం అయితే అల్టిమేట్. చాలా బాగుంది భయ్య, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడే కొత్త సినిమా రంగుల ప్రపంచం సినిమా చూసాం. టైటిలే సరికొత్తగా ఉంది. పృథ్వీరాజ్ డైరెక్టర్ ఫస్ట్ టైం అయినా చాలా బాగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్షన్ చేశారు. మంచి ఫైట్స్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరోయిన్స్ కొత్త వాళ్ళైనా డైరెక్టర్ గారు పృథ్వీరాజ్ చాలా బాగా చేయించుకున్నారు వాళ్ళతో. సినిమా బాగుందండి, చాలా బాగుంది. కొత్త సినిమాని, చిన్న ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. సినిమా బాగా సక్సెస్ కావాలి, మంచి కలెక్షన్స్ రావాలి. డైరెక్టర్గా పృథ్వీరాజ్ గారికి మంచి పేరు రావాలి. కంగ్రాచులేషన్స్, ఈజ్ మై ఫ్రెండ్. బాగా చేశారు, డైరెక్షన్ బాగా చేశారు. మంచి స్క్రీన్ ప్లే, మంచి టేకింగ్, మంచి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది సినిమా. చాలామంది సినిమాలు చేయడానికి భయపడతారు, కానీ ఈయన చేసే యాక్టింగ్ చూసి అందరూ భయపడతారు. మామూలు యాక్టింగ్ కాదు భయ్యా, అది యాక్టింగా, రియాలిటీయా ఏది అర్థం కాదు. బట్ ఈయన మళ్ళీ డైరెక్షన్ మొదలుపెట్టాడు. డైరెక్టర్లంతా కొంచెం జాగ్రత్త, కొంచెం కాదు బాగానే. అదే 30 years నుంచి ఏదైతే నేర్చుకున్నాడో అది మొత్తం సినిమాలో చూపించారన్న. ఆయన ఎక్స్పీరియన్స్ కావచ్చు. అసలు చాలామంది వేరే వాళ్ళతో డైరెక్షన్ చేయాలంటే ఆలోచిస్తారు, ఒక హీరోయిన్ పెట్టి. బట్ వాళ్ళ సొంత కూతురుతో చేయడం అనేది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు థియేటర్లో చూసిన ప్రతి ఒక్కడికి ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా చూసామనే ఫీల్ అయితే వస్తుంది. ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఎక్కడ ఎలాంటి మిస్బిహేవ్స్ లేకుండా, ఎలాంటి రీమార్క్స్ లేకుండా సినిమా చేయడం అనేది చాలా కొద్ది మందికే సాధ్యం. అలాంటిది మన పృథ్వీరాజ్ గారు కుమ్మేశారన్న. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు విజిల్ చేయడమే. ఆవిడ డ్యాన్స్ చేసిందయ్యా,
ఎక్కడ నేర్చుకున్నారు మేడం మీరు? బాప్రే, డాన్స్ అంటే అందరికి శ్రీలీల గుర్తొస్తుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఈవిడ గుర్తు రావడం ఖచ్చితంగా గ్యారంటీ. హీరో గారి యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ ఉంది సార్. ఆ శివయ్యది ఏం చెప్పారు సార్, నిజంగా శివయ్య సినిమాని ఆశీర్వదించాలి కంపల్సరీ. దేవుడు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తోడుంటారని నేను నమ్ముతున్నాను. మీరు చెప్పిన ఒక్కొక్క డైలాగ్ అంటే చాలామంది ఎమోషనల్ అవ్వాల్సిన సీన్స్ ఉన్నాయి, కామెడీ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఫైట్స్, ఎలివేషన్లు, వాట్ నాట్. అది ఒక డైలాగ్ ఎప్పుడు మీ ఫేస్ ఇంకా చూశాను నేను. సుజాత మై మరజాత మై పడా తుమారే తోడ, మీకు బాగా నచ్చినట్టుంది. అది చాలా బాగా సార్, మామూలు కాదు, ఎక్కేసింది బాగా. ఇక్కడి వరకు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆర్టిస్టులు కావచ్చు, చేసిన ప్రతి ఒక్కరు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు. మేడం మాకు పార్ట్ 2 కావాలండి, ఇస్తారా? మాకు పార్ట్ 2 కూడా కావాలి మేడం. హీరోయిన్ గారు కొంచెం మీ దగ్గర ఉన్న ఎనర్జీ మాకు కూడా కొంచెం పాస్ చేయండి. ఆ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదన్న, డాన్స్ చింపేశారు. అసలు డ్రెస్ సెన్స్ ఉంది అసలు సినిమాలో, వేరే లెవెల్. అసలు ఈవిడ ఒక పల్లెటూరు అమ్మాయిలా రెడీ అయ్యి వస్తుంటే అసలు పిచ్చేకి పోదు కుర్రాళ్ళందరికీ. కుర్రాళ్ళు జాగ్రత్త. హీరో గారు వేరే లెవెల్ బాడీ సార్ మీది, వేరే లెవెల్. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. మీ కట్అవుట్ అయితే ఏకదమ్. అమ్మాయిలకి క్రష్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు, మనోడే సింగిలే అంట. ఇంకా వేరే వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారండి. ఎవరు? ప్రొడ్యూసర్ గారేనా? వామో, అంటే ఆ క్రెడిట్ కూడా మీరేనా? నిన్నే ఒక డైలాగ్ విన్నా నేను, మగవాళ్ళు వేసుకునే ప్రతి డ్రెస్ వెనక ఆడవాళ్ళ హస్తం ఉందని విన్నాను నేను. వాళ్ళు మ్యాచింగ్ సెట్ చేస్తారంట. ఇక్కడ లేడీస్ కూడా సేమ్ ఉంది భయ్య, ఏం మారలేదు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. బట్ ఓటీటీల కోసం చూడొద్దు భయ్య, ఎప్పుడైతే థియేటర్కి వస్తారో అప్పుడే మంచి సినిమాలు వస్తాయి, మనలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొత్త రంగుల ప్రపంచం పృథ్వీ డైరెక్షన్లో శ్రీలు హీరోయిన్గా, క్రాంతి హీరోగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి, అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వినిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది హిట్ కేటగిరీలోకి వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాం. మీరందరూ ఇందాక మన అన్నట్టుగా ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్కి వెళ్ళండి, మంచి సినిమాని ఆదరించండి, పెద్ద హిట్ చేయండి. ఎందుకంటే ఒక మంచి సినిమాని హిట్ చేస్తే ఇంకో 10 మంచి సినిమాలు వస్తాయి. అలాగే కొత్త హీరోయిన్ని బ్లెస్ చేయండి, వాళ్ళ మంచి భవిష్యత్తుకి మీరే అండగా నిలబడండి. ఆల్ ది బెస్ట్ టు కొత్త రంగుల ప్రపంచం. మీకు కూడా ఆల్ ది బెస్ట్. సంక్రాంతి తర్వాత వచ్చిన బరిలో నిలబడిన సినిమా అని అనుకుంటున్నాం. ఇంకా నిలబెట్టండి, ఇది సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నా పేరు శ్రీలు. సో మా కొత్త రంగుల ప్రపంచం సినిమా ఇప్పుడే మేము చూసాము. సో ఇదేంటంటే మేము అనుకున్న దానికన్నా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఒక తెలుగు అమ్మాయి చేసిందని మీ తెలుగు అమ్మాయిలా రిసీవ్ చేసుకుని ఒకసారి వెళ్ళి చూసిరండి. అండ్ మీ అభిప్రాయం అండ్ రెస్పాన్స్ కూడా పాజిటివ్ ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే చూశాను కొత్త రంగుల ప్రపంచం. ఏం సినిమా అన్న, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సారు డైరెక్షన్ ఫస్ట్ టైం కాదు, చాలా సినిమాలు చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి యాక్టింగ్ పరంగా ఉండి అన్నీ నేర్చుకొని ఈ సినిమాతో డైరెక్షన్ చేశారు పృథ్వీరాజ్ సారు. నిజంగా ఆ ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా హీరోయిన్ గారి గురించి ఏం చెప్పమంటావు, ఒక విజయశాంతి, ఒక పెద్ద సూపర్ లేడీస్ లాగా ఉన్నారు. డ్యాన్సింగ్, యాక్టింగ్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమాలో మీరు చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఇంకా ప్రొడ్యూసర్ గారు మేడం చాలా మంచి సినిమా తీసుకొచ్చారు మేడం. మాకైతే పార్ట్ 2 కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం. ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది కొత్త రంగుల ప్రపంచం. మిమ్మల్ని అయితే ఒక 1% కూడా డిసప్పాయింట్ చేయదు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ క్రాంతి కృష్ణ. కొత్త రంగుల ప్రపంచం సరికొత్తగా రిలీజ్ అయిందండి. ఈ కొత్త రంగుల ప్రపంచం జనాలతో చూసి, వాళ్ళ ఆదరణ చూసి చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నామండి. వాళ్ళ అసలు టాక్లెస్ అసలు ఎంత వాళ్ళ ఆదరణ కానీ ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదండి. వాళ్ళ ఆదరణ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మేము ఇన్నాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేసింది దీనికోసమే అని ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది మాకు. మీరు కూడా దయచేసి ఓటీటీకి వెయిట్ చేయకుండా థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా కొత్త రంగుల ప్రపంచం చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
థ్యాంక్ యూ సో మచ్. అండి చిన్న సినిమాని బతికించండి, దయచేసి అందరు థియేటర్లో చూడండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య మీ సినిమా తర్వాత మీరు మంచి బిజీ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా హీరోయిన్కి హీరోకి అందరికీ మీ సినిమా నటించిన ప్రతి ఒక్కరికి ఇంకా మంచి అవకాశాలను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. కొత్త రంగుల ప్రపంచం ఒక్కసారి వేసుకోండి కొత్త రంగుల ప్రపంచానికి. ఎస్ ప్లీజ్ గాయ్స్ అందరూ బ్లెస్ చేయండి కొత్త రంగుల ప్రపంచం. రంగుల ప్రపంచం సినిమా 2024 సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కూడా సంక్రాంతి జోష్ని పృథ్వీ సార్ ఆర్టిస్ట్గా మనకు పరిచయము, కానీ డైరెక్టర్ కింద కూడా 24 క్రాఫ్ట్కి సంబంధించిన అన్ని వెల్వేట్స్తో కూడా ఈ సినిమాతో స్క్రీన్లలో ప్రజెంటేషన్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ప్రతి ఒక్క యూత్ బత్తాయిలే కాకుండా 60 years ఏజ్ వాళ్ళు కూడా పేరెంట్స్కి ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక తెలుగు ఆడపడుచుగా మన హీరోయిన్ గారు కూడా చాలా అద్భుతమైన నటన చూపించారు. ఈ సినిమా ఆల్ ఆడియన్స్కే కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్. అన్న కొత్త రంగుల ప్రపంచం చాలా ఏదో నార్మల్ ఉంది అనుకున్న స్టోరీ, వామ్మో థియేటర్కి వెళ్ళాక చాలా సూపర్గా ఉంది. అసలు పృథ్వీ సార్ చాలా ప్రాణం పెట్టి మీరు డైరెక్షన్ చేశారు సార్. నేను జెన్యున్గా చెప్తున్నా, మీరు ఏదో చెప్తున్నాను కాదు, చాలా బాగా నచ్చింది కొత్త రంగుల ప్రపంచం. చాలా నీట్గా స్క్రీన్ ప్లే, ఎక్కడ బోరు లేకుండా ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా సూపర్గా చేశారు సార్. అలాగే శ్రీలుగా మేడం గారు మాత్రం 2 క్యారెక్టర్స్ చేశారు, హర్రర్ చాలా సూపర్. అలాగే హీరో కార్తిక్ మాత్రం చింపి పడేశారు విలేజ్ లుక్లో. బాబా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, అలాగే పృథ్వీ సార్ ఒక ఫైట్ చేశాడు, అమ్మ హీరోని కాపాడడం, అమ్మో హ్యాట్సప్ సార్. ఎఫెక్ట్ పెట్టడం చాలా ఫ్యాషన్ అంటే ఇంత ఫ్యాషన్ 30 ఇండస్ట్రీ అంటే నేను చిన్నప్పటి నుంచి 30 ఇండస్ట్రీ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సూపర్. ఓవరాల్గా కొత్త రంగుల ప్రపంచం పెద్ద మూవీస్ ముందు తర్వాత 1 week తర్వాత ఏందబ్బా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు, ఆ గట్స్కి మీకు హ్యాట్సప్ సార్. అసలు థియేటర్లు దొరకదని థియేటర్లు దొరకడం చాలా సూపర్ సార్. ఇప్పుడే వచ్చింది న్యూస్, మన తెలంగాణ స్క్రీన్స్ అన్ని హౌస్ఫుల్స్ ప్లస్ ఆంధ్రాలో కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రాలో కూడా బ్రహ్మాండంగా ఉంది. సో ఈ రూరల్ థియేటర్స్లో అంతా మీరు ఒక 5 రోజుల తర్వాత చిన్న థియేటర్లో కూడా మాకు వదలండి అంటున్నారు. అది అసలు గ్రేట్ సార్, చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఇంత ధైర్యం చేసి 4 సినిమాల ముందు తర్వాత రిలీఫ్ కోసం ఈ మూవీ కొత్త రంగుల ప్రపంచం చాలా సూపర్గా ఉందండి. ప్లీజ్ వాచ్. రంగుల ప్రపంచం మూవీ టీమ్కే కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. మేము పృథ్వీరాజ్ సార్ గారిని యాజ్ ఏ ఆర్టిస్ట్గా చూసాము. కొత్త రంగుల ప్రపంచాన్ని కొత్తగా తీసుకొచ్చి మన కొత్త డైరెక్టర్ గారిని చాలా అద్భుతంగా తీశారు. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ చూడండి. నేను ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంత చాలా బాగా తీశారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మూవీస్ చాలా తీయాలి. మీ మీరందరూ హీరో హీరోయిన్ గారు హీరోయిన్ బ్రో సూపర్, చాలా బాగా చేశారు. సూపర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్ట్ ఇందులో మన బ్రో తను కూడా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ బ్రో. హీరోయిన్ గారు చాలా కంగ్రాచులేషన్ అండి, చాలా బాగా చేశారు. ఈ ఫుల్ ఎనర్జీ అండి, ప్రతి ఒక్కరు చూడండి. జస్ట్ ఇప్పుడే మన డైరెక్టర్గా చెప్పారు, తెలంగాణ ఏపీలో చాలా అన్ని థియేటర్లు కూడా చాలా బాగా నడుస్తుందని చెప్పారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ టీమ్. కొత్త రంగుల ప్రపంచాన్ని కొత్త కొత్త రంగుల ప్రపంచం చాలా గ్రేట్గా తీశారు. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఇంత డైరెక్షన్ ఇంత థ్రిల్లింగ్గా తీస్తారని నేను ఊహించలేదు. చాలా గ్రేట్ అండి. ప్రతి ఉన్న ప్రతి సీన్లో కూడా చాలా క్లారిటీగా సస్పెన్స్ చాలా బాగా తీశారు. దానికి ఎంతో పబ్లిక్, అలాగనే మా హీరోని శైలి గారు బాగా సూపర్ చేశారు. మన టాప్ హీరోయిన్లు కూడా మర్పించారు, అంత చాలా గ్రేట్నెస్. అలాగే మన హీరో గారు కూడా చాలా మంది. అలాగే మన పృథ్వీ సార్ చాలా సూపర్ డైరెక్షన్. అసలు నెవర్ ఎక్స్పెక్ట్ సార్ ఇంత డైరెక్షన్లో ఇంత ఆర్తేరి ఉందని నేను ఊహించలేదు. ఎంత థ్రిల్లింగ్ అంటే అసలు క్షణం ఏమవుతుందో థ్రిల్లింగ్నెస్ చాలా బాగా తీశారు సార్. ఫైటింగ్ ఆల్సో చాలా సూపర్. విష్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ సార్. అందరూ థియేటర్లో వచ్చి చూడాలని మా మనవి. ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డదంతా ఇప్పుడు ఫలితంగా వచ్చింది. చాలా బాగుంటుంది. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడాలి, అందరికి ఆశీర్వదించాలని నేను ప్రార్థన. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.